బందాస్ త్రిబంధ. మనం జాలాధర బంధ చేసేటప్పుడు శ్వాస తీసుకొని జాలాధర బంధ చేస్తాం, ఉండగలనంతసేపు ఉంటాం, మళ్ళీ తల లేపేసి ఎడమ ముక్కు ద్వారా శ్వాస వదిలేస్తాం. హై బీపీ ఉన్న వాళ్ళు ఎక్కువసేపు ఉండకండి, జస్ట్ ప్రాక్టీస్ కోసం కొన్ని సెకండ్ల పాటు 5 సెకండ్లు 10 సెకండ్లు ఆ మాత్రం మీకు కంఫర్టబుల్ ఉన్నంత వరకు ఉండేసి లేపండి, ఎక్కువసేపు హోల్డ్ చేయకండి. అందరం చేద్దాం కలిపి. శ్వాస తీసుకోండి 2 ముక్కుల ద్వారా. జాలాధర బంధ, చిన్ లాక్. ఇంకా చాలు అనిపించినప్పుడు తల లేపేసి కుడి ముక్కు మూసి ఎడమ ముక్కు ద్వారా వదిలేయాలి. హీట్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఎడమ ముక్కు ద్వారా వదిలేయడం బెస్ట్. ఇంకొకసారి చేయండి. ఇన్హేల్, చిన్ లాక్. తల లేపి ఎడమ ముక్కు ద్వారా ఎగ్జైల్. మళ్ళీ చేద్దాం. చిన్ లాక్. తల లేపి ఎడమ ముక్కు ద్వారా ఎగ్జైల్. థైరాయిడ్ గొంతు దగ్గర కాంట్రాక్షన్ అంటే థైరాయిడ్ సంబంధించినవి. తర్వాత బ్రెయిన్కి కూడా స్టిమ్యులేషన్, బ్రెయిన్ సంబంధించిన వాటికి కూడా బెస్ట్ అనమాట. తర్వాత ఉడ్యాన బంధ. పొట్టని మనం పొట్ట లోపల ఉన్న గాలి అంతా బయటకు వదిలేసి పొట్టను లోపలికి అనేసి అట్టి పెట్టుకోవాలా, ఉండగలసేపు హోల్డ్ చేయండి, పొట్టను లోపలికి అనేసి ఆపండి. తర్వాత ఇంకా చాలు అనిపించినప్పుడు శ్వాస తీసుకుంటూ పొట్ట యథాస్థితి చేయండి. శ్వాస వదిలేసేసి పొట్టను లోపలికి లాగండి. మీకు ఉండగలను ఎంతసేపు అని అంటే ఇక మనకు చాలా అనిపిస్తుంది కదా, ఇక ఇబ్బంది అయినాక రిలీజ్, గాలి తీసుకోవాలి అంతే. ఉండగలం మనకు మన 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 శక్తి. అట్లా 3 సార్లు చేద్దాం. శ్వాస వదిలేయండి, లాక్. పొట్టకు సంబంధించిన అన్ని ఆర్గన్స్, లివర్, గాల్ బ్లాడర్, కిడ్నీ, ప్యాంక్రియాస్ అన్ని స్టిమ్యులేట్ అవుతాయి అన్నమాట. బంధ. ఇంకా చాలా అనిపించినప్పుడు రిలీజ్. రబ్బర్ లాగి కొట్టి వదిలితే ఎట్లా హిట్ అవుతుందో అట్లా అనమాట. ఇన్నర్ ఆర్గన్స్. ఉద్యాన. ఇది జాలాధర బంధ, ఇది ఉద్యాన బంధ. మళ్ళీ ఒకసారి చేద్దాం. చివరిగా శ్వాస వదిలేసేసి లాక్, పొట్టం లోపల కలిసి ఆపేసి నెమ్మదిగా గాలి తీసుకుంటే ఏదో వస్తుంది. ఉద్యాన బంధ. ఇది శ్వాస వదిలేసేసి. తర్వాత మూలబంధ. మూలబంధ కూడా శ్వాస వదిలేసేసి మలద్వారాన్ని మనం అశ్విని ముద్ర చేస్తాం కదా, మలద్వారాన్ని పైకి లాగేసి ఆపుతాం. వీలైతే చేతులు తొడల మీద ఇట్లా సపోర్ట్ తీసుకోండి, లాగడానికి తొడలను ప్రెస్ చేయండి, శ్వాస వదిలేసి లాగండి, మలద్వారాన్ని పైకి లాగండి, హోల్డ్. ఉండగలసేపు ఉండండి, నెమ్మదిగా వదలండి, గాలి తీసుకోండి. 3 సార్లు చేద్దాం. మళ్ళీ శ్వాస వదిలేసేసి లాగండి, మూలబంధ. నెమ్మదిగా చివరిగా ఒకసారి శ్వాస వదిలేసి మళ్ళీ ద్వారాన్ని పైకి లాగుతున్నాం, నెమ్మదిగా వదులుతుంది. మూలబంధ. పైన జాలాధర బంధ, ఇది ఉద్యాన. ఇదొకటి మటుకు జాలాధర బంధ శ్వాస తీసుకొని చేసినాం, ఇది శ్వాస వదిలేసి చేసినాం. ఇప్పుడు త్రిబంధ 3 చేయాలంటే ఏంటంటే శ్వాస, ఇది జాలాధర బంధన కూడా శ్వాస వదిలేస్తాం అనమాట. ఇప్పుడు శ్వాస వదిలేసి పొట్టం లోపలికి అనండి, మలద్వారాన్ని పైకి గుంజండి, తర్వాత చిన్ని ఛాతి మీద పెట్టేసేసి జాలాధర బంధ 3 కలిపి చేస్తున్నాం. మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు తల పైకి లేపండి, మలద్వారం రిలీజ్, పొట్ట రిలీజ్. త్రిబంధ. గమనించండి, శ్వాస వదిలేసేసి అన్నీ వదిలేస్తున్నాం. శ్వాస వదిలేసిన తర్వాత పొట్టను లాగుతున్నాం, మలద్వారాన్ని పైకి గుంచుతున్నాం, తలని బోర్లిస్తున్నాం ఛాతి మీద ఉంచండి. బయటకు వచ్చేటప్పుడు తల లేపేసినాం,
మలద్వారాన్ని వదిలేసినాం, పొట్టను వదిలేసినాం. రిలాక్స్. చివరిగా ఒకసారి మళ్ళీ శ్వాసను వదిలేస్తూ పొట్ట, ఉడ్యాన, మూలబంధ, జాలాధార బంధ. బయటకు వచ్చేటప్పుడు తల లేపుతున్నాం. మూలది రిలీజ్, ఉడ్యాన రిలీజ్, రిలాక్స్. త్రిబంధ మోర్ పవర్ఫుల్. మనకు పొట్టలో అన్నీ యాక్టివేట్ అవుతుంది. ప్యాంక్రియాస్, లివర్, గాల్ బ్లాడర్, కిడ్నీ. తర్వాత పైకి లాగి మూలబంధ ఇవి చేయడం వల్ల అక్కడ ప్రోస్టేట్ సంబంధించిన యూరినరీ ఇబ్బందులు సంబంధించిన వాటికి కూడా క్లియరెన్స్. సో ఇవే ఎక్కువ ఇప్పుడు మనకు 40, 50, 60 యూరిన్ సంబంధించిన ఇబ్బందులు. మహిళలకైతే ఫైబ్రాయిడ్, సిస్ట్, ఇవి బంధాస్ బెస్ట్. కాకపోతే మహిళలు పీరియడ్ టైంలో చేయకూడదు. ఓకే.